మొదటి అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందు వర్ధిల్లుచుండెనని మాట రాయబడుతుంది. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు, ఆల్రెడీ ఎదుగాడు. ఎదుగుదల అక్కడికి ఆగిపోవాలి. ఎదుగుదల అనేది ఇప్పుడు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. ఓ మొక్క వేసిన తర్వాత అది గ్రాడ్యువల్గా ఎదుగుతూ ఉంటున్నాయి. అలాగే స్పిరిచువల్గా కూడా సమూయేలు ఎదుగుతున్నాడు. బాలుడుగా ఉన్నాడు. బాలుడు కాస్త యవనస్తుడు అయ్యాడు. యవనస్తుడు కాస్త యాజకుడిగా మారిపోయాడు. ఈనాడు యువతరాన్ని నేను అదే కోరుతున్నాను. బాలుడుగా మీరు యవనస్తులయ్యారు. యవనస్తులైన మీరు దేవుడు వాడుకునే పాత్రలుగా, యజమాను వాడుకునే పాత్రలుగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుతున్నాను. అతడు అలాగే ఎదగడానికి కారణం ఏంటంటే